ఎలా అనిపించింది? అభివృద్ధి మీద ఇంకా ఫోకస్ చేస్తాము, హనీమూన్ పీరియడ్ అయిపోయిందని కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎలా అనిపించింది? చూడాలని ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల మీద దృష్టి పెడుతున్నారు, చేయడం మంచిదే. కానీ ఇప్పటికే లేట్ అయ్యింది, ఇంకా మొదలు పెడితే బాగుంటుంది. అరాకొర కాకుండా ఏవైతే హామీలు ఉన్నారో అవన్నీ నెరవేరిస్తే ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు 2024 ఎన్నికలు ఎంత బాగున్నాయో సంక్షేమ పథకాలు కూడా అంతే విధంగా ఉంటే ప్రజల్లో మీ మీద మంచి అభిప్రాయం ఉంటుంది. అమిత్ షా గారి రాక కూడా ఉంది, ఎందుకంటారు ఈరోజు అమిత్ షా గారు రాక కూడా ఉంది? అమిత్ షా గారు రాక వాళ్ళ వల్ల ఉపయోగం అంటే ఈ కూటమి వల్ల ఉపయోగం ఏంటన్నది చూడాలి. కానీ వాళ్ళు పూర్తిగా నెరవేర్చట్లేదు, అంత ప్రకటనల వరకే ఉంటుంది. కానీ అది ఆచరణలో పెడితే ఎంతవరకు అది కరెక్ట్ అవుతుందో లేదా అన్నది మనం పూర్తిగా చూడాలి. మరి ఎలా వస్తుంది ఏంటన్నది సార్ చూసుకుంటే ఒక పక్క 2029కి చంద్రబాబు గారికి 80 ఏళ్ళు వచ్చేస్తున్నాయి సార్. మరి ఒకవేళ లోకేష్ గారిని సీఎం బరిలో దించే అవకాశం ఉందంటారా, లేకపోతే అనుకుంటున్నారు చాలా మంది? లేదండి, చంద్రబాబు నాయుడు గారు ఉండడం మంచిది. కాకపోతే ఇద్దరు ఆలోచన విధానాలు కరెక్టే. తండ్రి తగ్గ తనయుడు చేస్తాడు, ఇక్కడ కాదనలేదు. కాకపోతే ఇప్పుడు కూటమిలో చంద్రబాబు నాయుడు ఉంటేనే చంద్రబాబు నాయుడు కెపాసిటీ దేశానికి రాష్ట్రపతిగా అయినా తప్పులేదు. రాష్ట్రపతి అయ్యే హోదా ఉంది. ఈ విధంగా చెప్పాలంటే ఇప్పుడు అతను కూర్చోవలసింది సీఎం హోదాలో కాదు, రాష్ట్రపతి హోదాలో కూర్చోవాలి. అంత గొప్ప వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనం మళ్ళీ కోల్పోతాం. చంద్రబాబు నాయుడుని సీఎంగా కోల్పోయాం అనుకోండి, మళ్ళీ మన రాష్ట్రం గత 4 సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో ఆ విధంగా అయిపోతాం. అలా కాకుండా చంద్రబాబు నాయుడు ఉండాలి. ఉంటూ వీళ్ళిద్దరిని ఎవరిద్దరు, అటు లోకేష్ని ఇటు పవన్ గారు, వీళ్ళిద్దరిని ప్రయోజకులు చేయాలి. వాళ్ళిద్దరిని మన రాష్ట్రానికి అప్పచెప్పి ఇతను తర్వాత రెస్ట్ తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఒక పక్క చూసుకుంటే సార్, ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కలిసి ఉంటారన్న మాటలు ఎలా ఉన్నాయో, ఒకవేళ నిజంగా ఈయన పెడితే బరిలో కనుక పెడితే ఈయన సపోర్ట్ చేస్తారా ఉప ముఖ్యమంత్రిగా రేపు? చేస్తారండి, చేస్తారు. ఎందుకంటే అతను కూడా తెలుగుదేశానికి జనసేన ఏ విధంగా ఇదైందో జనసేనకి టీడీపీ కూడా అంతే అవసరం. కనుక వీళ్ళిద్దరు కూటమి కారణం జనసేన, మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటప్పుడు ఇంకా వీళ్ళని పక్కన పెట్టడానికి ఏముండదు, కలిసే చేస్తారు. కలిసి ఉంటేనే వీళ్ళిద్దరికీ ఉపయోగం, లేదంటే వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అయిపోతుంది. మొన్న రిలీజ్ చేసిన 6700 కోట్లు కానివ్వండి, పాత బకాయిలు, పెండింగ్ బిల్లులు అంటున్నారు. ఒక పక్క చూసుకుంటే ఉగాది నుంచి అమలయ్యే హామీ పథకాలకి చాలా బడ్జెట్ అవుతుంది అంటున్నారు సార్. ఎలా చూడాలి? ఉచితాలు ఎంతవరకు ఇవ్వచ్చు అంటే నిజమైన అర్హులకి ఇస్తే సరిపోతుందని చాలా విశ్లేషకులు అంటారు. అవును, నేను అదే చెప్పారు కదా, మీ క్యాబినెట్లో అయ్యాయి కదా, ఈ పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్లు ఎన్ని ఆచరణలో పెడితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే పేదవాడు ప్రతి వ్యక్తి కోరుకునేది ఇల్లు, సొంత ఇల్లు. ఆ ఇంటికి మీరు స్థలం ఇచ్చి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీములతో మీరు ఇల్లు కట్టి ఇచ్చిస్తే ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. 2029లో కూడా ఇంతకంటే మంచి ఎలక్షన్స్లో మంచి మీకు మెజార్టీ రావచ్చు. ఇవన్నీ మీరు ఆచరణలో పెట్టండి, పేపర్ ప్రకటనలో కాకుండా ఆచరణలో పెట్టి మన చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్ గారు ఉంటే మనకి ఎదురు లేదురా బాబు, మనం హాయిగా బతకొచ్చు, హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. గత 5 సంవత్సరాల మీద 5 సంవత్సరాలు ఎంత బాగున్నా భవిష్యత్తు కూడా మనకు ఆ విధంగా ఉంటుంది. 2047 అంటున్నారు, ఇప్పుడు నుంచి మీరు స్టార్ట్ చేస్తే 2047కి వెళ్తాం సార్. చూసుకుంటే ఇదే అంశం చూసుకున్నట్లయితే ఒక పక్క విశాఖ ఉక్కుకు సంబంధించి గతంలో పార్లమెంట్లో తీర్మానం చేయడం వల్ల కొంతకాలం ఆగింది ప్రైవేటీకరణ, మళ్ళీ మొన్న హడావుడి చేశారు, మళ్ళీ ఆగింది. 11,500 కోట్లు గ్రాంట్ అంటున్నారు సార్, పర్లేదా దానికి? అది చేస్తున్నారంటే అది వాదార్పు అండి, అంతే, ఏమీ లేదు. మన స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో ప్రజల్లో డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు ఏదో మన సంపద సృష్టించుకుంటే కదా మనం ముందుకెళ్ళగలం. సంపద సృష్టించాలి, అక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటి? మెటీరియల్. ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? శైలిలో ఎక్కడో మెటీరియల్ ఉందన్నారు, ఆ మెటీరియల్ యాడ్ చేసుకుంటే విశాఖకు ముందుకెళ్తుంది. ఇప్పుడు ఇచ్చేది ఏంటి? జస్ట్ మాకున్న అప్పులు అవని ఏవని తీరడానికి అవనివ్వండి, స్టీల్ ప్లాంట్ ఉన్నదని చెప్పుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. అలా కాదు, కావాల్సింది విశాఖ అనేది ఆంధ్రుల హక్కు. దాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ఆ శైలిలో కలిపి మనకి గనులు అందించండి, ఉక్కుని పెంచుకుందాం, దేశ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. 4 ఏళ్ళు ఎలా ఉండబోతుంది సార్? అమరావతి, పోలవరంతో పాటు అనేక అభివృద్ధి పనులు, కొత్త రైల్వే లైన్లు, విశాఖ ఎయిర్పోర్ట్ల విస్తరణ, ఇవన్నీ అంటున్నారు సార్. కొంచెం ఈ సంపద సృష్టికి ఇంకేమైనా మార్గాలు ఆలోచిస్తారా? కంపెనీలు రాగానే మొదలవుతాయి అంటారు? రావాలండి, కంపెనీలు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు సంక్షేమ పథకాల మీద ప్రజలు ఎక్కువ డిపెండ్ అవుతున్నారు, దానికి కాదు. పిల్లలకి ఉద్యోగాలు ఎంతవరకు వస్తున్నాయి, వీళ్ళు రేపొద్దున భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ భవిష్యత్తును వాళ్ళు ఏ విధంగా మనకి పిల్లలకి ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, వాటికి ప్రజల సహకారాన్ని అందించేలాగా మనం పోరాడాలి. దానికి తగ్గట్టుగా వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా చూసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. జగన్ గారు కనుక ఫిబ్రవరి నుంచి పాదయాత్ర అంటున్నారు, మళ్ళీ ప్రజలు ఆహ్వానిస్తారా మరొకసారి? పాదయాత్ర అంటే ఇంకేం లేదు, ప్రజల మైండ్ సెట్ అంతా మళ్ళీ సంక్షేమ అనుకోండి, మళ్ళీ జై జగన్ అంటారు. అలా కాకుండా ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ మీరు చూసుకుంటూ వెళ్తే మళ్ళీ కూటమికి అవకాశాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ దేనికి వస్తే సంక్షేమ పథకాలు ఏవో ఆగాయని చెప్పేసి అతను పాదయాత్ర, అంతకుమించి వేరే అతని మీద ప్రజలకు ఏదో మంచి చేద్దాం అనేది అది ఇదని కాదు.
కేవలం నేను ఉన్నాను అనిపించుకోవడానికి అనిపించుకోవడం తప్ప అనిపించేయాలి. ఎలా అనిపించింది? 7 నెలలు క్యాబినెట్ మీటింగులు నిన్న కూడా జరిగాయి, అనేక అంశాల మీద చర్చించారు. పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలతో పాటు అనేక అంశాల మీద ఇంకా ఫోకస్ ఉంటుంది ఉగాది నుంచి అంటున్నారు సార్, ఎలా అనిపిస్తుంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త కోస్త పేద ప్రజలు కానీ మధ్యతరగతి వాళ్ళు కాస్త ఊపిరి పీల్చుకున్నారండి. ఆ జగన్ అని ఆయన ఎక్కిన తర్వాత అంతకుముందు చెప్పాడు ఎలక్షన్ ముందు బాధుడే బాధుడు అన్నాడు. ఈయన ఎక్కిన తర్వాత 9 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు, జనం నడ్డి విరిచాడు, నిత్యావసర వస్తువులు మొత్తం ఇదే ఎవరన్నా నీరసన తెలియజేస్తానికి కూడా బయటికి రావడానికి భయపడిపోయారు ఏంటి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాస్త కోస్త జనం కొద్దిగా ఆనందంగానే ఉన్నారు. అయితే నేను డబ్బు లేదండి గవర్నమెంట్ దగ్గర, నిదానంగా చేసుకొస్తున్నారు. సార్ మరొక అంశం ఏంటంటే సార్, ఇదే అంశం ప్రకారం చూసుకుంటే 2029 ఎలక్షన్స్ కల్లా కూడా చంద్రబాబు నాయుడు గారికి 80 ఏళ్ళు వస్తాయి కాబట్టి ఒక పక్క లోకేష్ గారిని సీఎం బరిలో దింపే అవకాశం ఉందంటారా? అంతవరకు మనం ఆలోచించట్లేదండి. ఈ కూటమి ప్రభుత్వం అట్లాగే ఉంటే పర్వాలేదు. వాళ్ళిద్దరు ఏమన్నా ఇడిపోతే జగన్కి ఏమైనా అవకాశం ఉంటుందేమో చెప్పలేమండి. ఎందుకంటే ఫిబ్రవరి నుంచి ఆయన కూడా ప్రజల్లోకి వస్తానంటే రానియండి, మంచిదే. ఎందుకంటే అతనికి 100% వచ్చింది కనుక ఆయన ఎక్స్పెక్టేషన్ వేరేగా ఉన్నాయి. ఒకవేళ ఈయన సీఎం బరిలో ఉండి ఈయన సీఎంగా నియమించాలనుకుంటే లోకేష్ గారిని, ఇటు పక్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉంటారా? బీజేపీ ఎక్కువ పెద్దపేట వేస్తుంది ఆయనకి. వేస్తుందండి. బీజేపీ బలం ఏంటో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి తెలుసు. అయితే ఈయన బలం ఏంటో ఈయన ఒంటరిగా పోటీ చేసి ఈయనకి తెలుసు. అయితే వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఏమన్నా ఇద్దరికి లాభం తప్పితే విడిపోయి ఏం చేయలేరండి ఏంటి. లోకేష్ ముఖ్యమంత్రి అయితే అవుతాడు, ఇప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా ఈయనకి ఏం తక్కువ చేశారు ఏమండి? వాళ్ళకి అందరికి మంత్రి పదవులు ఇచ్చారు, అట్లాగే బీజేపీకి కూడా ఇచ్చినట్టుగా ఉన్నారు కదండి. సార్ అమిత్ షా గారు రాక ఎలా ఉండబోతుంది? వాళ్ళ బ్యానర్లో హడావుడి అన్నీ ఉన్నాయి. ఢిల్లీ ఎలక్షన్స్ నిమిత్తం ఇక్కడ ఏమైనా ప్రచారం ఉందంటారు? ఇక్కడే ఉంటుందండి. అయితే అలాగా అంటూ మనం ఆలోచిస్తే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విడిపోకూడదని చెప్పి అప్ గవర్నమెంట్ ఆయన కేజ్రీవాల్ కూడా వ్యతిరేకంగానే తెలంగాణకి వ్యతిరేకంగానే చేశాడు. అయితే మరి ఆయన గట్టిగానే ఇది చేశాడు, లోపల వేశారు కదండి అతన్ని. దగ్గర 9 నెలలు ఏమో మళ్ళీ ఆయనే గెలుస్తాడు అక్కడ, గెలవాలి కూడా. పోలవరం అమరావతి విషయంకి వస్తే ఎలా ఉండబోతుంది సార్? ప్రపంచ బ్యాంక్ ఇచ్చే అప్పులతో పాటు ఒక పక్క కేంద్రం గ్రాంట్ అంటుంది, నిధులు అంటుంది, కొన్నిసార్లు ఏమో అప్పు అంటుంది, క్లారిటీ లేదు. అంటే మనకు తెలిసినంత వరకు ప్రతి నెల కూడా ఈ 2,000 కోట్ల అప్పు 3,000 కోట్ల అప్పు ఇదే నడిచాయి మొన్నటిదాకా. ఇప్పుడు కొద్దిగా అమరావతికి నిధులు వాళ్ళు విడుదల చేశారు కదండి ప్రపంచ బ్యాంక్ నుంచి. కాస్త పనులు జరుగుతున్నాయి. పోలవరం మళ్ళీ డయాఫ్రామ్ వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కదా, అవి కూడా నడుస్తున్నాయండి. విశాఖ ఉక్కు పరిశ్రమ అయితే అది కూడా అండి ఈరోజు దానికి కూడా కొద్దిగా కేంద్ర ప్రభుత్వం వస్తుంది కనుక అది ప్రైవేట్ పరం అవ్వదు అని అందరూ గుండె మీద చేసుకున్నారు. అంటే సార్ ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి ఇందులో. గత ప్రభుత్వం పార్లమెంట్లో తీర్మానం చేసింది కాబట్టి కొంతకాలం ప్రైవేటీకరణ అంశం ఆగింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక మొన్నటిదాకా హడావుడి చేశారు, మళ్ళీ ఇప్పుడు 11,500 గ్రాంట్ అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకుంటారా, కంటిన్యూ చేస్తారా ఇది ఉత్పత్తులు పెంచి? ఇక ఈసారి మాత్రం చంద్రబాబుకి కొన్ని పార్లమెంట్ సీట్లు ఉండబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అతని మాట వింటుందండి ఏంటి. అందుకని ఆంధ్రులని కాదని చెప్పి ఆయన కూడా ఏం చేయలేడు. అప్పుడు గవర్నమెంట్ అంటే ఆ పక్కన ధర్మేంద్ర మహాజన్ ఎవరో ఉన్నాడు ఒరిస్సా, ఆయన ఉన్న ఈ జగన్ వీళ్ళందరూ కలిసి అది 2,000 కోట్ల పైన విలువ చేసే దీన్ని ఇలా 500 కోట్లకి కొనేద్దామని ఆలోచించారు. అదండి. సో చూసుకుంటే సార్ అభివృద్ధితో పాటు సంక్షేమము, దాంతోపాటు ఉద్యోగ కల్పన 4 ఏళ్ళు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా రైల్వే లైన్లని, రోడ్లని, పెద్ద పెద్ద హైవేలు అంటున్నారు. ఇది ఒక నగరంగా రూపుదిద్దుకుపోతుంది, మెట్రో నగరాలకి ధీటుగా అంటున్నారు. అవునండి. ఈ మనం ఇంకా ఈ విషయం మీద అయితే ఒక 3 సంవత్సరాలకి చాలా మార్పులు వస్తాయండి. ఆయనేమో ఏదో ఇల్లులు ఇచ్చేసాను, జగనన్న కాలనీ అన్నాడు. కాలనీ కాదు అసలు నగరాలే అని చెప్పుకొచ్చాడు. ఆయన ఏమో సెంటు భూమి ఇచ్చాడు, వీళ్ళు 2 సెంట్లు ఇస్తా అంటున్నారు సిటీలో. ఈ పల్లెటూరులో అటు రూరల్ ఏరియాలో 2 సెంట్లు అంటున్నారు. అది చూద్దామండి ఒకసారి. రైట్ ఉంటారు జనరల్గా వర్క్
ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయటం లేదు. అయితే ఏంటంటే సార్ జనరల్గా చూసుకుంటే 7 నెలల పాలనలో ఏమేమి మంచిగా ఉన్నాయి, ఏమేమి బాగాలేదంటారు? అంతవరకే నాకు అంత ఐడియా లేదు, కానీ ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. ఈ రోడ్లు కొంచెం పర్లేదు అంటారా? పర్లేదు, ఇప్పుడు కొన్ని వేసారు, ఇంకా కొన్ని వేయాలి. కొన్ని రోడ్లు చాలా పాడైపోయి ఉన్నాయి. సార్ వచ్చే ఎలక్షన్స్కి ఏమో చంద్రబాబు గారికి 80 ఏళ్ళు వచ్చేస్తున్నాయంట, మళ్ళీ లోకేష్ గారిని సీఎం చేద్దాం అనుకుంటున్నారు, నడపగలరా ఆయన కొంచెం? మరి లోకేష్ అంటే మరి ఆలోచించవలసిన విషయమే. చంద్రబాబు 80 వచ్చినా చేసేవాళ్ళు ఉన్నారు, కరుణానిధి అప్పుడు ఎంత 100 దాకా చేసినట్టున్నారు. అవును సార్, అవును. అప్పుడు ఒప్పుకుంటే ఆయన చేస్తారు, లేకపోతే వేరే వాళ్ళు చేస్తారు. మనం కొంచెం ఈ సినీ రంగం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నారు కాబట్టి ఈయన కూడా సపోర్ట్ ఇస్తారా సీఎంగా లోకేష్ గారు ఉంచుతారంటే? ఎందుకంటే ఈయనకే అనుభవం ఎక్కువ ఉంది కదా. అనుభవం మరి ఉంది కనుక ఎవరైనా మనకు పర్లేదు, శుభ్రం చేసే వ్యక్తి కావాలి. అది పవన్ కళ్యాణ్ గారా, జగన్, ఈయన ఆయన అనేది కాదు. రోడ్లే కానీ ఏదన్నా కానీ మనకి ప్రజలకు ఉపయోగపడే పనులు కావాలి. అది సార్ కొంచెం ఉద్యోగాల కోసం చూస్తున్నారు యువత భవిష్యత్తు అంతా కూడా మరి వస్తేనే బాగుంటుంది. వాళ్ళకి కూడా జాబ్స్ లేకపోతే వాళ్ళు ఏం పని చేస్తారు, ఖాళీగా ఉండి ఏదో వేరు ఏదో దొంగ ఏదన్నా ఇదిగా మారుతూ ఉంటారు కదా. ప్రభుత్వ రంగానికి సంబంధించి విశాఖ ఉక్కుకేమో గతంలో పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడం వల్ల అప్పుడు ప్రైవేటీకరణ ఆగింది. మొన్నటిదాకా హడావుడి చేసినా మళ్ళీ మొన్న ఆపారు. ఇది అయ్యిద్దంటారా, అవ్వకుండా ఉంటుంది అంటారు? ఎందుకంటే 11,500 గ్రాంట్ ఇచ్చారు సార్. మరి గత ప్రభుత్వంకి ఇవ్వచ్చా ఈ క్రెడిట్, ఈ ప్రభుత్వంకి ఇవ్వచ్చా బిరుదు? గురించి నాకు అంత ఐడియా లేదండి. మరి ఎలా ఉంది సార్ చూస్తే? మిగతా కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకులు ధరలు బాగా ఉన్నాయి. ఇదివరకే పెరిగినాయి అనుకుంటున్నాను, మరి ఈ మధ్య పెంచారన్నారు, కానీ దాని గురించి నాకు ఇంకా అవగాహన లేదు. కానీ పాత రేట్లే అనుకుంటున్నాను నేను అనుకోవడం అయితే. అనే రేట్లు కూడా ఒక్కొక్క చాలా చోట్ల బాగా ఓవర్ అవుతుందిలేండి. అది మరి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో, కాలం వాళ్ళకి ఎక్కువ తక్కువ ఏదో అలా అడ్జస్ట్ ఇంట్లో ఎలా జరుగుతున్నాయో తెలియదు. పేదవాళ్ళకి అర్హులకి కూడా ఇల్లు స్థలాలు అంటున్నారు సార్. నిన్న కేబినెట్ మీటింగ్ లో చెప్పారు, పల్లెటూరులో 3 సెంట్ ఇస్తారంట సార్. అదే ఇక్కడ అయితే పట్టణంలో 2 సెంట్ అంటున్నారు. అవుతాయి అంటారా? చాలా లోటు బడ్జెట్ కదా ఇప్పుడు. లోటు బడ్జెట్ మరి వాళ్ళు చెప్తున్నారు, చేస్తే మంచిదే, చేయకపోవడం అంటే అన్ని ఒకసారి అంటే కష్టం. అది సహజంగా అందరూ తెలిసిన విషయం. కేంద్రం సపోర్ట్ ఇస్తుందా? మోడీ గారు, అమిత్ షా గారు అని అనుకుని అన్న మరి కలిసి ఉన్నారు కదా, ఇవ్వచ్చేమో. 6 నెలల్లో ముందు పోలవరానికి పనులు అయిపోవాలంటున్నారు, మెయిన్ పనులు. మిగతాయి మళ్ళీ మొదలు పెడతామంటున్నారు. చేస్తారనే జనాలకి నమ్మకం ఉంది. అయితే పోలవరం ముందు ఇంకోటి ఏదో అనుకున్నారు, అవి చేస్తారు. అమరావతి కట్టడాలకు కూడా ప్రపంచ బ్యాంక్ అప్పు ఇస్తుంది సార్, మరి ఎలా చూడాలి అది కూడా? అప్పులు అంటే ఇప్పటికే వాళ్ళు అప్పులు చేశారు. అన్ని అప్పులు అంటే ఇబ్బందే కదా అందరికీ. జగన్ గారు సాధ్యమైనంత వరకు తగ్గించుకుని మంచి ఇదేమైతే చెయ్యాలి. ఫిబ్రవరి నుంచి జగన్ గారు జనంలోకి వస్తానంటున్నారు సార్. మళ్ళీ మరి ఎలా ఉండబోతుంది అంటారు? ఇది తెలియదండి. ఇంక మరి అప్పుడు పరిస్థితి అందరూ రకంగా ఉంటారు కదండి. జగన్ ఇష్టపడే వాళ్ళు జగన్ ఇష్టపడతారు, ఈయన ఇష్టపడే ఈయన ఇష్టపడతారు. ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు సార్, ఉగాది నుంచి కూడా. మరి అవుతుందా ఏమన్నా? మరి చేస్తామని హామీలు ఇచ్చారు కనుక మరి చేస్తారేమో చూడాలి, తెలియదు. ఈ తల్లికి వందనం కూడా ఇస్తామంటున్నారు, 15,000 పర్సన్కి అంటున్నారు పిల్లలకి. ఎంతమంది ఉంటే అంతమందికి. మరి మందికి ఇవ్వడం అంటే సాధ్యం కాదు, కానీ మరి ఇస్తానన్నప్పుడు మరి ఇవ్వాలి కదా. రైట్ సార్, ఈ 4 ఏళ్ళు చూడాలంటారు అయితే? చూడాలి మరి. ఒకసారి మనం అన్ని ఇవ్వలేదంటే అప్పటికప్పుడు కష్టం కదా. రైట్ సార్. ప్రభుత్వ పాలనలో ఈ నష్టపరిహారం ఏమన్నా అందిందా నీకు? నాకేం అందలేదండి. ఎందుకు అసలు ఏమైంది? మునిగిపోయిన వరద వచ్చిన తర్వాత నష్టపరిహారం దీనికి కనీసం ఒక 8,000 పెట్టానండి, ఇంకా బాడైపోతూనే ఉంది. ఏది పడితే అది ఇరిగిపోతుంది. ఆ రోజు వరదల నిమిత్తం కూడా ఈ వాలంటీర్లు కానీ సచివాలయం స్టాఫ్ వచ్చారు కదా రాసుకోవడానికి. ఏది నాకు ఏమి అందలేదండి. ఎందుకు అంటున్నారు? నేను ఏది అడిగినా దీనికి ఏది రాదంటున్నారు. మరి ఎమ్మెల్యే గారిని అడిగారా? ఎవరిని అడిగినా నాకేం రాదన్నారండి. మరి ఏంటి మరి మిగతా ఏమన్నా వస్తున్నాయి పథకాలు, పెన్షన్ పథకాలు? నాకు మాత్రం ఏది రావట్లేదండి. రేషన్ కార్డు మీద ఏమన్నా సంక్రాంతి కానికి వచ్చిందా మొన్న? ఏం రాలేదు. మరి ఏంటి మరి చంద్రబాబు గారు ఉన్నారు, ఓ పక్క లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ టైంలో ఏమన్నా వచ్చి చూసారా? ఒకసారి వచ్చారండి, మరి ఇది మాత్రం చూడాలి. మరి పెరిగిన ధరలు ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి రోజుకి? మరి ఏమన్నా ఉందా, గిరాకీలు ఉంటున్నాయా? మాకు గిరాకీలు ఏముండవండి. వస్తే ఏదో ఒకసారి 50, ఒకసారి 20, లేదంటే ఏది లేదు. మరి నెలకి ఇంతకు ముందు ఎంత వచ్చేది? ఫస్ట్లో గిరాలు ఉంటే 50, 150, 200 అలా తోలుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఖర్చులకి పండుగ నుంచి ఇప్పుడు నుంచి పండుగ నుంచి దీనికే పెట్టుకోవడం సరిపోతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేను అందుకున్నావా పథకాలు కానీ ఇవి కానీ, అమ్మఒడి అని ఏమైనా ఉన్నాయి ఎట్లాంటివి? అలాంటివి మాకు ఏం రాలేదు. ఎందుకు అప్లై చేసుకోవాలి? ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు కదా. నాకు పెళ్ళి. ఓకే. మరి ఏంటి ఎలా ఉంది? ముందు రేట్ ఎలా ఉంది? 500 రూపాయలండి. ఏంటి బాగాలేదు అంటున్నారు? అది కొంతమంది బాగాలేదు అన్నారు. మొన్న గత నేను విరోచనాలు చనిపోయాడంటే ఒక దాగి తెలియదు. 99 రూపాయలు అంటున్నారు అప్పుడు. కొంతమంది అలాగే అంటున్నారండి. మరి నీకు ఎలా ఉంది? అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? గత 4 ఏళ్ళు బాగుందా, ఇప్పుడు 7 నెలలు బాగుందా? ఇప్పుడు మాత్రం చెప్పలేము. మరి కరెంటు బిల్లులు చాలా అవుతున్నాయి, మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఉన్నా కానీ ఇంకా పెరుగుతాయి. మరి రోజు సరుకులు బాగా రేట్లు ఉన్నాయిగా, మరి ఎలాగ అడ్జస్ట్మెంట్ అవుతుందా?
అది చెప్పాలి కదండి, ఇప్పుడు అన్నీ అడగాలి కదా, ఎవరు చెప్పలేం కదా. మరి ఒక పక్క చూసుకుంటే జగన్ గారు మళ్ళీ ఫిబ్రవరి నుంచి జనంలోకి వస్తారంట. మరి నీ బాధ తీసుకెళ్తావా ఆయన దగ్గరికి? చెప్తారా మీరైతే? నీ మామూలుగా తీసుకెళ్తాను, మరి మీరు చెప్తారా అంటున్నా, అర్జీ పెట్టుకుంటారా మళ్ళీ? చూడండి, అర్జీమెంట్ చూడండి. అదే 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 మీరే చూడండి. మరి ఏంటి ఆరోగ్యశ్రీ ఏమన్నా వర్కౌట్ అవుద్దా నీకు? ఇంట్లో ఏదైనా జరిగితే కదా? నాకేం లేదు. సరే.